గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పల్లవి టీవీ. సో, ఓవరాల్‌గా క్రిప్టోకి సంబంధించిన వాటిలో అయితే ఈసారి ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. కాకపోతే క్రిప్టోకి సంబంధించిన వాటి గురించి ఎక్కువగా అవేర్‌నెస్ లేకపోవడం వల్ల చాలామందయితే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. అంటే లక్షల్లో, కోట్లలో గూడా మోసపోతున్నారనైతే న్యూస్ అయితే మనం జూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు జూస్తే క్రిప్టో కరెన్సీలో 1,00,000 పెట్టుబడితో నెలకు 14,000 సంపాదించొచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేస్తుంది కాబట్టి పెట్టుబడులన్నీ సురక్షితం. వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మీ డిజిటల్ కరెన్సీ విలువను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు బ్యాంక్ ఖాతాలో నుంచి బదిలీ చేసుకోవచ్చు అంటూ ఈ విధంగా అయితే క్రిప్టోకి సంబంధించిన వాటి గురించి అయితే అంటే మార్కెట్‌లో వివిధ అంటే మోసగాళ్ళైతే మోసం చేస్తుండడం జరిగింది. నెలకు మీకు ఖచ్చితంగా ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. మినిమమ్ ఒక 1,00,000 నుంచి 10,00,000 పెడితే మాత్రం మీకు లక్షకు నెలకు 14,000 వరకైతే ఇన్‌కమ్ వస్తుందనైతే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే అందరూ నమ్మి ఓవరాల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చేతులెత్తేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూస్తే వాళ్ళు జేసేదేంటంటే అంటే ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ వాటి నుంచి అయితే వాళ్ళు లాగిన్ అయ్యి వివిధ అంటే సక్సెస్ స్టోరీలు జెప్పి, ఆ విధంగా అన్నీ జెప్పి గూడా అందరిని మోసం జేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళనైతే అంటే మెల్లగా అట్రాక్ట్ జేయడం అయితే మనం అబ్జర్వ్ జేయొచ్చు. తర్వాత విదేశాల నుంచి అంటే మన తెలుగు వాళ్ళే విదేశాల్లోకెళ్ళి అక్కడి నుంచి మొత్తం ఆపరేషన్‌లు చేయడం, తెలుగు వాళ్ళకి సంబంధించిన డాటా అంతా తీసుకొని వాళ్ళకి కాల్స్ చేయడం. ముఖ్యంగా వీళ్ళు అంటే పోలీసులు గాని, లాయర్‌లు లేదా పొలిటీషియన్ సంబంధించిన రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనం పోలీస్ సంబంధించి గాని, లాయర్ సంబంధించి గాని, ఎవరైనా సెలబ్రిటీకి సంబంధించిన వాళ్ళ నుంచి చెప్పిస్తే ఇన్వెస్ట్‌మెంట్‌లయితే ఖచ్చితంగా చేస్తారు. ఒక నమ్మకం అయితే క్రియేట్ అయితే చేస్తుంటారు. వీళ్ళు కావాలంటే ఓపెన్‌గా ఒక డాష్‌బోర్డ్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక డాష్‌బోర్డ్ గూడా క్రియేట్ చేసుకుంటారు. సో, ఆ విధంగా క్రియేట్ చేసుకొని అందరిని మభ్యపెట్టడం ఇంతకుముందు వివిధ ఇన్వెస్టర్‌లకి ఈ విధంగా వచ్చాయి, ఈ విధంగా వచ్చాయని పాస్ట్ ఒక 10 ఇయర్స్ డాటా గూడా చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే వాళ్ళను కంప్లీట్‌గా ఆహ్, అంటే నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్‌లను ఇస్తుంటారు. నకిలీ డాష్‌బోర్డ్‌లను గూడా సృష్టించి వారి ఖాతాల్లో పెద్ద ఎత్తున లాభాలైతే చూయించడం అయితే జరుగుతుంది. తర్వాత తమ లాభాలను బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకునే అవకాశం ఉండడంతో బదిలీలు గూడా పూర్తిగా మోసపు ఊబిలో చిక్కుకుంటున్నారనైతే ఆర్టికల్ అయితే ఇచ్చడం జరిగింది. అయితే మన వారితోనే మన వారిని అంటే ముఖ్యంగా ఇందులో ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ గాకుండా ఇంకో ఫ్రాడ్ ఏందంటే జనరల్‌గా నిరుద్యోగ యువతనైతే టార్గెట్ జేసి, వాళ్ళ దగ్గర అంటే మీకు మంచి జాబ్స్ ఇస్తాము, డాటా ఎంట్రీ జాబ్స్ ఇస్తాము, టెలికాలర్ జాబ్స్ ఇస్తామని జెప్పి, వాళ్ళను బ్యాంకాక్ గానీ, లేకపోతే సింగపూర్ గాని అటు తీసుకెళ్లడం. తర్వాత వాళ్ళ పాస్‌పోర్ట్‌లు గుంజుకొని, వాళ్ళని బెదిరించి ఈ సైబర్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ జేయడం అనేది గూడా మనం రెగ్యులర్‌గా అబ్జర్వ్ జేస్తున్నాం. చాలా కేసులు గూడా బయటపడడం జరిగింది. సో, వాళ్ళేం జేస్తారంటే, ఇంకా గత్యంతరం లేక మిమ్మల్ని చంపేస్తాం, మీ పాస్‌పోర్ట్ ఇయ్యం, లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలని జెప్పేసరికి వాళ్ళకి గూడా ఎటు అవకాశం లేక ఖచ్చితంగా ఈ విధంగా సైబర్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో, వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్ కాల్ జేసి అంటే ఇన్వెస్ట్‌మెంట్ సైట్ గురించి గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గురించి గానీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరుగుతుంది. సో, దీని ద్వారా ఏమైద్దంటే డైరెక్ట్‌గా ఎవరైతే మెయిన్ A1 ఉన్నారో వాళ్ళెవరు గూడా ఇందులో ఇన్వాల్వ్ గారు. మధ్యలో వీళ్ళు మాత్రమే ఉంటారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జేసినా సరే వీళ్ళే దొరుకుతారు అనే దాంతోనైతే వాళ్ళు ఆ విధంగా స్ట్రాటజీ ప్లాన్ జేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా డిఫరెంట్ అంటే మనుషులను టార్గెట్ జేసి వాళ్ళైతే అంటే ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ అయితే వాళ్ళకు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో జూస్తే మెటా ఫండ్ పేరిట ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించిందయితే దొరకడం జరిగింది. తర్వాత జగిత్యాల జిల్లాలో రిక్సోస్ ట్రేడ్ యాప్ అనే ఒక యాప్ అయితే క్రియేట్ జేయడం జరిగింది. తర్వాత సిరిసిల్ల జిల్లాలో ఈగల్ కాయిన్ అనే దందా గూడా ఒకటి బాగా అంటే అంటే నెలకు, రోజుకు రూ. 1000 చొప్పున ఇస్తామనైతే ఇంచుమించు 11,00,000 వరకైతే వాళ్ళు ఆ విధంగా కలెక్ట్ జేయడం జరిగింది. 4.5 కోట్ల మేరకైతే పెట్టుబడులైతే మోసపోవడం జరిగింది. తర్వాత రీసెంట్‌గా నిర్మల్‌లో యూబిట్ క్రిప్టో పేరిట గూడా ఒక ముఠా అయితే మెయిన్ దొరకడం జరిగింది. అందులో మాజీ సైనికుడు, ఎక్సైజ్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అండ్ అంటే వాళ్ళను ముందుగా పెట్టయితే కోట్లలో గూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇంచుమించు 50,00,00,000 వరకైతే వాళ్ళు క్రిప్టోకి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ జేయడం మోసపోయినట్టయితే తెలుస్తుంది. తర్వాత బీబీఆర్ క్రిప్టో పేరిట గూడా నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన మోసగాళ్ళు తెలంగాణ సీఐడీ అయితే కేసు నమోదు జేసింది. ఈ ముఠా దాదాపు 95,00,00,000 వరకైతే కొల్లగొట్టినట్లయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్‌లో తేలిందన్నట్టు.
సో, ఓవరాల్‌గా ఈ విధంగా అయితే క్రిప్టో పేరు చెప్పి అయితే బాగా నష్టపోతున్నారు. సో, మనం క్రిప్టోని ఒకవేళ నమ్మాలంటే ఏ విధంగా నమ్మాలి? మోసపోతున్నారు. కరెక్ట్ క్రిప్టోని ఎలా ఏ ఏ విధంగా గుర్తుపట్టాలంటే ముఖ్యంగా క్రిప్టోకి సంబంధించిన లిస్టెడ్ ఉంటుంది. లిస్టెడ్ కాయిన్ ఆ లిస్టింగ్ అనేది వెబ్‌సైట్‌లో చూసుకోవాలి. ముఖ్యంగా లిస్టెడ్ ఆన్ కాయిన్ మార్కెట్ క్యాప్ అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ అనే ఒక లిస్ట్ ఉంటుంది. అందులో ఖచ్చితంగా క్రిప్టో ఉందా? లిస్టింగ్‌లో ఉందా? అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ చూసుకుంటే దాని క్యాపిటల్ ఏంటి? దాని వాల్యూమ్ ఏంటి? దాని మార్కెట్ వాల్యూ ఏంటి? అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకోటి జనరల్‌గా అంటే ఇంతకుముందు నేను ఒక ఎక్స్‌పర్ట్‌తోని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేదేంటంటే ఖచ్చితంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ సంబంధించి స్టాక్స్ ఏ విధంగా అయితే లిస్ట్‌లో ఉంటాయి అంటే ఒక నామినేటెడ్ లిస్ట్ ఉంటుందో బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈ అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఉంటుంది. బినాన్స్ అని గాని, కాయిన్ డీసీఎక్స్ గాని, కాయిన్ మార్కెట్ క్యాప్ గాని అని ఉంటుంది. ఇందులో జెన్యూన్ రిపోర్ట్ ఉంటుంది. లిస్టింగ్‌లో ఉన్నాయా? లేవా? చూసుకోవాలి ఫస్టు. తర్వాత కాంటాక్ట్ అడ్రెస్ అయితే ఉంటుంది. అంటే కాయిన్ టు కాయిన్ అయితే డూప్లికేట్ కాయిన్‌ని క్రియేట్ చేయొచ్చు కానీ, కాంటాక్ట్ అడ్రెస్ అయితే అనేది ఒకటుంటుంది. ట్విట్టర్‌లో గానీ, ఇలాంటి అంటే నామినేటెడ్ వెబ్‌సైట్‌లలో గాని ఉంటుంది. అందులో కాంటాక్ట్ అడ్రెస్ అనేది సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ కాయిన్ అంటే క్రిప్టో కాయిన్ నేమ్ ఉన్నా సరే కాంటాక్ట్ అడ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత యాక్టివ్ కమ్యూనిటీ ఉందా లేదా అనేది క్రిప్టోలో చాలా ఇంపార్టెంట్. ఈ యాక్టివ్ కమ్యూనిటీ అనేది కూడా కనిపిస్తుంది. ట్విట్టర్‌లో ఉంటుంది. తర్వాత వాట్సాప్‌లో గానీ తర్వాత వెబ్‌సైట్‌లో గాని ఈ కమ్యూనిటీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళతోని చాట్ చేయడం అనేది గూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత లిక్విడిటీ ఎలా ఉందనేది జూసుకోవాలి. అంటే ఓవరాల్‌గా ఎంత పెట్టుబడులు పెట్టారు, దీని వెనుక ఉన్నది ఎవరు, తర్వాత దీన్ని లావాదేవీలేంటి, అంటే మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా ఖచ్చితంగా, ఇదనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ట్రస్టెడ్ ఎక్స్‌చేంజ్ లిస్టింగ్‌లో ఖచ్చితంగా ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు బినాన్స్ కానీ, కాయిన్ డీసీఎక్స్ కానీ ఇలాంటి ట్రస్టెడ్ కొన్ని లిస్టింగ్ కంపెనీలున్నాయి. ఆ విధంగా ఆ లిస్టింగ్ కంపెనీలలో మన కాయిన్స్ ఉన్నాయా? లేవా? దాని లావాదేవీలు ఏమున్నాయి? ఇంకోటి ఎక్స్‌పర్ట్స్ చెప్పే మెయిన్ విషయం ఏందంటే, ఎప్పుడు గూడా ఒక క్రిప్టో అనేది స్థిరంగా ఇంత అమౌంట్ మీకొస్తుందనైతే చెప్పరు. సో, స్థిరంగా కంటిన్యూగా ఈ విధంగా అమౌంట్ అయితే రాదు. అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మార్కెట్ అప్ అండ్ డౌన్స్‌ని బట్టే అమౌంట్ అనేది క్రిప్టోలో వస్తుంది. సో, ఆ విధంగా అయితే ఇంకొక గుర్తయితే మీరు పెట్టుకోవాలి. మంత్లీ ఇంత ఇన్‌కమ్ అయితే క్రిప్టో నుంచి రాదు. ఒకవేళ అలా వస్తుందని చెప్తే మాత్రం ఖచ్చితంగా అవి అయితే అంటే మోసపూరితమైన క్రిప్టోలు, యాపులని జెప్తున్నారు. సో, మనము మెయిన్‌గా ఇంతకుముందు చెప్పినట్టు క్రిప్టో అనేది కరెక్టా లేదా కనుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా మెయిన్ గుడ్డి గుర్తేందంటే మనకు మంత్లీ ఇంత ఇస్తున్నారు. మంత్లీ ఇంత పెడితే ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఇంత రిటర్న్స్ వస్తాయనేది అవి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని చెప్తున్నారు. ఓవరాల్‌గా క్రిప్టో అనేది వాలటాలిటీ ఉంటుంది. అంటే గ్లోబల్ యొక్క ఎఫెక్ట్, గ్లోబల్ పరిణామాలను బట్టి మార్కెట్ మూవ్‌మెంటమ్ ఉంటుంది. మార్కెట్‌కి సంబంధించిన క్యాపిటలైజేషన్ అయితే మూవ్‌మెంట్ జరుగుతుంది. సో, స్టాక్ మార్కెట్ ఏ విధంగా అయితే ఒక అంటే వెబ్3 టెక్నాలజీ అనేది చాలా సెక్యూరిటీయే కాదని చెప్పరు. కాకపోతే స్టాక్ మార్కెట్ ఏ విధంగా అయితే వాలటాలిటీ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుందో, అంటే కరెక్ట్ క్రిప్టో కాయిన్ సంబంధించింది ఇంచుమించు మనం బిట్ కాయిన్ సంబంధించి మాట్లాడితే చాలా సెక్యూర్. తర్వాత ఇథీరియం ఇవన్నీ చాలా సెక్యూర్. అవన్నీ ఏంటంటే మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టే మూవ్ అయితున్నాయి. కరెక్ట్ ఇంత ఇంత వస్తుంది, ఇంత చేయొచ్చు అనేది మాత్రం అసలు ఉండదనైతే ఎక్స్‌పర్ట్స్ చెప్పడం జరుగుతుంది.